దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన వారికి విలువ లేకుండా పోతుంది. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి తమ ప్రాణాలు అర్పించిన ఫ్రీడమ్ ఫైటర్స్ ను ప్రభుత్వాలు గుర్తించినా కబ్జా రైళ్లు మాత్రం కనికరం చూపట్లేదు. నల్లపాడు పిఎస్ పరిధిలో స్వాతంత్ర సమర యోధులకు కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్వే నెంబర్ 605, 1605, 2లో ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాలో తమకు స్థలాలు ఇచ్చారని బాధితులు వెల్లడించారు. రాజధానిలో భూములు రేట్లు పెరగడంతో స్వాతంత్ర సమరయోధుల స్థలాలపై కబ్జా రైళ్లు కన్నేశారని వాపోయారు. తమ స్థలాలకు రక్షణ కల్పించాలని కలెక్టర్ సాయికాంత్ వర్మకి కలిసి బాధితులు ఫిర్యాదు చేశారు. గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన వారికి విలువ లేకుండా పోతుంది. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి తమ ప్రాణాలు అర్పించిన ఫ్రీడమ్ ఫైటర్స్ ను ప్రభుత్వాలు గుర్తించిన కబ్జా రైళ్లు మాత్రం కనికరం చూపట్లేదు. నల్లపాడు పిఎస్ పరిధిలో స్వాతంత్ర సమర యోధులకు కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 605, 1605, 2లో ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాలో తమకు స్థలాలు ఇచ్చారని బాధితులు వెల్లడించారు. రాజధానిలో భూముల రేట్లు పెరగడంతో స్వాతంత్ర సమరయోధుల స్థలాలపై కబ్జా రైళ్లు కన్నేశారని వాపోయారు. తమ స్థలాలకు రక్షణ కల్పించాలని కలెక్టర్ సాయికాంత్ వర్మకి కలిసి బాధితులు ఫిర్యాదు చేశారు. గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, అసలు మనం ఫ్రీడమ్ ఫైటర్స్ భూములకి రక్షణ లేకపోవడం ఏంటి? కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకున్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అమరావతి రాజధానిలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యవహారం మాత్రం దుమారం రేగుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో అభివృద్ధిలో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం ఒకవైపు నుంచి చూసుకున్నట్టే మాత్రం ఇప్పుడు రేట్లు మాత్రం అమాంతం పెరిగిపోయాయి రాజధానిలో. దీని మీద చూసుకున్నట్టే మాత్రం స్వతంత్ర సమర యోధుల సంబంధించిన భూములపై కూడా భూ కబ్జా రాయిలు మాత్రం కన్నేశారు. దీని మీద కూడా చూసుకున్నట్టే మాత్రం స్వతంత్ర సమర యోధులకు సంబంధించిన భూములు కూడా చూసుకున్నట్టే మాత్రం వాళ్ళకు భూముల్లోకి లోపలికి వెళ్ళేసేసి వాటన్నింటిని కూడా ధ్వంసం చేశారనే బాధితులు మాత్రం కలెక్టర్ సాయికాంత్ వర్మ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. స్వతంత్రం కోసం దేశంలో కోసం పోరాడారు, సమర యోధులుగా ఉన్నారు. అదే విధంగా చూసుకుంటే మాత్రం వారి కోసం పోరాడిన పరిస్థితి నెలకొంది. వారి భూములకు మాత్రం ఏదైతే ఉందో దాదాపు 84 మంది కూడా చూసుకుంటే మాత్రం తమ భూములు కోల్పోతున్నాం, తమ భూములకు రక్షణ కల్పించాలని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. దేశం కోసం స్వతంత్రం పోరాడారు. గతంలో చూసుకుంటే మాత్రం ఎంతో మంది కూడా ఎన్నోసార్లు కూడా ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు కూడా తమ వైపు కూడా చూడలేదు. కొంతమంది పోలీస్ అధికారులు కూడా పోలీస్ స్టేషన్ కు వస్తున్నా కానీ తమ గోడు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. స్వతంత్ర సమర యోధుల భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటి కూడా దృష్టి సారించే కబ్జా రాయిలు కూడా కోట్లాది రూపాయల్లో కూడా ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయిన వాటి మీద కూడా కన్నేసిన పరిస్థితి నెలకొంది. బాధితులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నట్టు మాత్రం దేశ స్వతంత్రం కోసం పోరాడారు. ఇప్పుడు మాత్రం దాదాపు ఒక్కొక్కరికి 200 గజాల భూములు కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. బ్రిటిష్ వారిని కూడా ఆ రోజు కూడా ఎదురొంది దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడాము. ఆ రోజు కూడా చూసుకుంటే మాత్రం ప్రభుత్వం కూడా పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలు కూడా చూసుకుంటే మాత్రం మాకు విలువైన పట్టాలు కూడా ఇళ్లను కూడా నిర్మించుకున్న దశలో కూడా చూసుకుంటే మాత్రం భూకబ్జా రాయిలు మాత్రం రాత్రే గేట్లు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల ప్రహరీ కూడా నిర్మించారు. ప్రహరీ గోడను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. వారిని అడ్డుకోవడం పోతే మా మీద కూడా దాడి చేస్తున్నారని చెప్పేసి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీరస్వామి, అంటే ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఈ కబ్జా రైల వెనుకుండి నడిపిస్తున్నది ఎవరు? అంటే వీరు వెనుకలు ఎవరైనా ఉన్నారంటారా? అంటే ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పుడు చూసుకున్నట్టే మాత్రం కొద్దిసేపటి క్రితమే నల్లపాడు పోలీస్ స్టేషన్ కి ఏదైతే ఉందో స్వతంత్ర సమరయోధులకు సంబంధించిన బంధువులు అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తామని చెప్పి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా
వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఈ కబ్జా రాయిల వెనక మాత్రం ఎవరైతే ఉన్నారు, రాజకీయ పార్టీ నేతల హస్తం ఉందా, లేకపోతే నేను కబ్జా రాయిని రియల్ ఎస్టేట్ అమాంతంగా పెరగడంతో రాత్రే దీన్ని కబ్జా చేయాలని ప్లాన్ చేశారా అని చెప్పేసి విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి కూడా కలెక్టర్ సాయికాంత్ గారు కూడా దీని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే మాత్రం స్వతంత్ర సమరయోధులు వాళ్ళు దేశం కోసం ఎంతో కోసం పోరాడారు, దాని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే చూసుకుంటే మాత్రం సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఇప్పటికే భారత్ బంధువులు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే కేంద్ర మంత్రి తమిళసాని చంద్రశేఖర్ దృష్టి కూడా తీసుకెళ్తాం. తమిళసాని చంద్రశేఖర్ కూడా కలిసి తమ గోడను కూడా వెళ్ళబోసుకుంటా చూసుకుంటారు. కోటవేట దూరంలో అంటే టౌన్ కు కోటవేట దూరంలో ఉన్న నల్లగొండ పరిధిలో కూడా కబ్జా రాయిలు మాత్రం ఈ విధంగా అమాంతంగా పెరిగిపోతున్న భూమి కబ్జా చేస్తున్నాను అని చెప్పేసి వాపోతున్న పరిస్థితి నెలకొంది. కన్నీటి పరిమితమైన దేశం కోసం మాత్రం స్వతంత్రం కోసం మాత్రం పోరాడిన వాళ్ళ భూమిని కబ్జా అవుతుందంటే మరి ఎవరికి చెప్పుకోవాల్సిన పరిస్థితి, సామాన్య గోడ పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే మాత్రం సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాం. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే కలెక్టర్ సాయికాంత్ వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పీజీఆర్ఎస్ పిటిషన్ కాబట్టి ఎవరు మాత్రం తప్పించుకోవాలని చెప్పేసి ఇప్పటికే కింది స్థాయి అధికారులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏ కబ్జా ఎవరున్నారు, అదేవిధంగా చూసుకుంటే మాత్రం మరో కోణం కూడా వినిపిస్తుంది. ఈ భూమి పట్టాలు ఇవ్వకముందు గతంలో కొంతమందికి ఇచ్చారని చెప్పేసి వాదన కూడా వినిపిస్తుంది. కానీ ముందుగా చూసుకుంటే మాత్రం స్వతంత్ర సమయాలకు ఇచ్చే సమయంలో కూడా పట్టాలు చూసుకొని ఆ సమయంలో ఉన్న కలెక్టర్ కూడా స్వతంత్ర సమయాలకి స్థలం కూడా కేటాయించిన పరిస్థితి లేకుంది. వాళ్ళు మాత్రం ఏదైతే ఉందో కొంతమంది ఏదైతే ఉందో మనకు అంతకుముందే ఈ పట్టాలు మావి అని చెప్పేసి వాళ్ళు కూడా పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి సంబంధించిన భూమినే ఏదైతే ఉందో స్వతంత్ర సమరయోధులకు ఇస్తారు. గతంలో కూడా పరిణామాలు చోటు చేసుకున్న ప్రజల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర జిల్లాల్లో కూడా స్వతంత్ర సమరయోధులకు ఇచ్చే భూమిని కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములే ఇస్తారు. కానీ కొంతమంది చూసుకుంటే మాత్రం తమకు ప్రైవేట్ సంబంధించిన భూమిని ఇచ్చారని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో జాగ్రత్తలు అవుతుంది. పోలీసులు కూడా విచారణ కొనసాగుతుంది. ఒకవైపు నుంచి చూసుకుంటే మాత్రం ప్రభుత్వం మీద కూడా దీన్ని కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం రాష్ట్ర రాజధానిలో స్వతంత్ర సమరయోధుల భూమిని కూడా అన్యాక్రాంతం చేసి దాని మీద కూడా కన్నేస్తున్నారు కబ్జా రాయిలు అని చెప్పేసి ఒక సంచలనంగా మారింది. దీని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద కూడా చూసుకుంటే మాత్రం ఒకవైపు నుంచి రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది కూడా పెట్టుబడులు పెడుతున్న సమయంలో ఈ కబ్జా రాయిల పర్వం మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రైవేట్ భూమిలో కబ్జా చేసుకుంటే మాత్రం దాని మీద కూడా దృష్టి సారించేసావు. కానీ ఇప్పుడు స్వతంత్ర సమరయోధుల భూములకే కన్నేసిన కబ్జా రాయిలు మాత్రం దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం పడుతుంది ఏం చేస్తుంది అనేది మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కబ్జాదారుల అర్థం వెనక ఎవరున్నారనేది విచారణలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. వీరస్వామి, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఈ కబ్జాలకు సంబంధించి కూడా అంటే ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది, అసలు ఏ విధంగా బయటికి ఎలా వచ్చింది అసలు? అంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం గతంలో కూడా ఏదైతే ఉందో స్వతంత్ర సమరయోధుల స్థలానికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో 605/1 సర్వే నెంబర్ 605/2 ఈ సర్వే నెంబర్ లో ఏదైతే ఉందో స్వతంత్ర సమరయోధులకి పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలకు సంబంధించి కూడా గతంలో కూడా చూసుకుంటే వాళ్ళు లోపల నిర్మించే సమయంలో కొంతమంది వచ్చేసి దాన్ని పాల్పడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం వాటి మీద దృష్టి సారించి చుట్టూ ప్రహరీని కూడా పడగొట్టారు. దానికి గేట్ కూడా పెడితే గేట్ ను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. గతంలో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాం అని చెప్పేసి బాధితులు చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టే మాత్రం కలెక్టర్ కూడా వచ్చి తమ గోడును కూడా వెళ్ళబోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ కూడా దీని మీద సీరియస్ అయ్యి స్వతంత్ర సమరయోధుల భూమిని మాత్రం అన్యాకాంతరం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే దాని మీద కబ్జా పాల్పడుతున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసి దాని మీద కూడా దృష్టి సారించాలని చెప్పి అధికారులు కూడా వెల్లడించే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం తెర మీదకి పోలీస్ స్టేషన్ లో కూడా ఇరు వర్గాలను పిలిచేసి విచారణ చేస్తామని చెప్పి పోలీసులు వెల్లడించే పరిస్థితి నెలకొంది. ఈ కబ్జా వెనక ఎవరున్నారనేది విచారణలో తెలిసే అవకాశాలు ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం బాధితులు స్వతంత్రం కోసం పోరాడారు, మా తండ్రులు మా తాతలు, కానీ ఆ భూమిని వారసత్వంగా వస్తున్న భూమిని మేము తీసుకుంటుంటే మేము ఆ ప్రతిఫలంలో మేము అనుభవిస్తుంటే కొంతమంది కబ్జా రాయిలు మాత్రం రాజధానిలో రేట్లు పెరిగిన తర్వాత దాన్ని అన్యాక్రాంతంగా దాన్ని చూసుకున్నట్టు కబ్జా చేస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీని మీద కూడా ప్రభుత్వం సీరియస్ అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తారని చెప్పేసి కింది స్థాయి ఉన్నతాధికారులు కూడా వెల్లడించే పరిస్థితి నెలకొని చూసుకుంటాయి. అట్ ద సేమ్ టైం బాధితులు కూడా సీఎం దృష్టి అదేవిధంగా చూసుకుంటే కేంద్ర సహాయ మంత్రి పెంపకం దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి బాధితులు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. మరి ఈ పరిణామాల క్రమంలో ఏం జరుగుతుందనేది మనం వేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఒక వాదన వినిపిస్తుంది, మేము గతంలో ప్రభుత్వం ఇవ్వకముందే స్వతంత్ర సమరయోధులకు ఇవ్వకముందే అది మా భూమి అని చెప్పి కొంతమంది కూడా తెర మీదకి వచ్చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తెర మీదకి వస్తున్నారు. గతంలో తెర మీదకి వచ్చిన దాఖలేదు. సమాంతంగా రాజ్యాంగంలో భూములు రేట్లు పెరిగిన తర్వాత ఇటువంటి కబ్జాల పర్వం కొనసాగుతుంది. దీని మీద కూడా ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంత ఉంది.
ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పెట్టుబడి పెట్టేవాడు కూడా ఏ విధంగా వస్తారు. కానీ స్వతంత్ర సమరయోధులు భూమిలో కబ్జా చేస్తారంటే వాళ్ళు రావడానికి భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం మాత్రం సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరస్వామి, అంటే ఇప్పుడు మనం కలెక్టర్ సాయికాంత్ వర్మ దగ్గరికి కూడా బాధితులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు కలెక్టర్ వర్మ ఎలాంటి స్పందన ఇచ్చారు వాళ్ళకి? అంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం స్వతంత్ర సమరయోధుల భూమిని మాత్రం కబ్జా చేస్తే మాత్రం ఒక హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా కింది స్థాయి అధికారులు కూడా విచారణ చేయాలని చెప్పేసి గోప్యంగా విచారణ జరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకుంటారు సాయికాంత్ వర్మ కూడా దీని మీద దృష్టి సారించేసి దీని మీద కూడా విచారణ చేయాలి అని చెప్పేసి కింది స్థాయి అధికారులు కూడా ఒక ఇంటికి కూడా తన ఇంటికి కూడా చెప్పగా చెప్పారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా గోప్యంగా విచారణ అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ భూమి ఏదైతే ఉందో 605/1 605/2 భూముల్లో దాదాపు 84 మందికి ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ భూమి దాదాపు కోట్ల రూపాయల్లో ఉంటుంది. రాజధానిలో అమాంతంగా భూముల రేటు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చూస్తుంటే మాత్రం భూ కబ్జా రాయిలు మాత్రం ఏదైతే ఉందో ఈ భూమికి ఎవరో లేరు అనుకొని స్వతంత్ర సమరయోధులు కదా వారేం చేస్తారులే, వాళ్ళు పట్టించుకోరు కదా, వాళ్ళకి వెనక నుంచి సపోర్ట్ ఎవరు ఉండదు కదా అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఆలోచనలో ఉండి మాత్రం దీన్ని కబ్జా చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయింది. ఎప్పటికీ పోలీసులు ఉంటారు అధికారులు కూడా కొంతమంది చూస్తున్నట్టు మాత్రం స్పెషల్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దీని మీద కూడా దృష్టి సారించి గోప్యంగా విచారణ చేస్తున్నట్టు మనకున్న సమాచారం ఎందుతుంది. ఇది ప్రభుత్వం కూడా దృష్టి సారించి దీని మీద కూడా యాక్షన్ తీసుకుంటుందా లేదనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఏంటండి. ఈ పరిణామాల క్రమంలో ఎవరు ఉన్నారు, ఎవరు ప్రమేయం ఉంది, ఎవరు ఎంత ప్రమేయం ఉంది అని చెప్పేసి విచారణలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.